హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నేను వండబోయే రెసిపీ ఏంటంటే పచ్చిరొయ్యలు ఎగురండి. ఈ పచ్చిరొయ్యలు ఎగురు ఉంటుందండి, సూపర్ ఉంటుంది అనమాట. నేను ఇక్కడైతే పచ్చిరొయ్యలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఈ బుర్ర అయితే తీసి పక్కన వాడేసి ఈ తోకని కొంచెం బుర్రకడ సెయ్యట్టుకొని తోకడు గట్టిగా లాగెత్తే మొత్తం చర్మం అంతా వచ్చేస్తుంది అనమాట. పై తొక్కంతానే తీసేసుకున్న తర్వాత అండి ఈ కొడుపు మధ్యలో నల్లటి దారం ఉంటుంది అనమాట, అదైతే తీసేసుకోవాలండి. నేను మొత్తం ఇలా రొయ్యలు అన్నిటిని కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ పచ్చిరొయ్య పప్పు కంటే తుక్కు మాత్రం ఎక్కువ ఉంటుందండి. చూసారా, శుభ్రంగా నీళ్ళతో బాగా కడిగేసుకోవాలన్నమాట. వేస్ట్ వాటర్ అంతా పోయి తెల్లనీరు వచ్చే విధంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అయ్యే రొయ్యల్ని పొయ్యి మీద దాకెడేసుకొని అందులో ఈ రొయ్యలు వేసేసుకొని బాగా పెద్ద మంట మీద పెట్టుకొని బాగా గరిటితో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే ఇంకా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఏదైతే ఉందో వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి. వచ్చేసి అందులో ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం దగ్గరికి అయిపోయాక పొయ్యి కడేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి రొయ్యలు అన్నిటిని. ఇప్పుడు కూరకు తగ్గట్టు మసాలా తయారు చేసుకున్నాం. ఒక చెంచా ధనియాలు, జీలకర్ర, అలాగే చెంచా నువ్వుపప్పు వేపుకొని వేసుకోవాలన్నమాట. చిన్న అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా నూరేసుకోవాలండి. ఇలా నూరేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరకాయలు కోసేసుకుందాం. 2 పచ్చిమిరకాయలు కోసేసుకొని 2 ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చిరొయ్యల కూరలోకి ఉల్లిపాయలు ఎక్కువ కంటే తక్కువ వేసుకుంటేనే కొద్దిగా కూర బాగుంటుంది అనమాట. ఎందుకంటే కూర అనేది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుందండి. అందు గురించి అయితే ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట. రొయ్యలు తగ్గట్టు 2-3 వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి నేను 2 టమాటాలు అయితే కోసుకుంటున్నానండి. బాగుంటుంది అనమాట. టమాటా వేసుకుంటే, వంకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానండి వంకాయలు అయితే సమయానికి లేవన్నమాట. అందుగురించి ఈ టమాటాతో అయితే ఎగురు వండేస్తున్నానండి. ఈ చిన్న చిన్న ముక్కల కింద అయితే టమాటాలని ఈ విధంగా కోసేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చిరొయ్యల ఎగురులోకి ములక్కాడ కానండి, తోటకూర కాడ ఉంటే ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. అంత రుచి ఉంటుందండి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కోసేసి పక్కన వేసుకొని పొయ్యి మీద దాకెడేసుకొని కొద్దిగా నూనె వేసేసుకోండి. కొద్ది నూనె ఎక్కువ వేసుకోండి. కొద్ది నూనె ఎక్కువ వేసుకుంటేనే కూరకు రుచి అనమాట. నూనె కాగిపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకొని అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని బాగా వేపేసుకోండి. ఎర్రగా వేగిపోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా ఎర్రగా వేపేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగ ఎర్రగా వేపేసుకొని ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోండి. టమాటాలో ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట, లేదా పచ్చి వాసన వస్తుందండి. సరే, ఈ విధంగా బాగా సిమ్లో పెట్టుకొని టమాటాలు బాగా మగ్గించేసుకొని ఇందులో పావు చెంచా చిన్న చెంచాతో పసుపు, ఒక చెంచా కారం, అలాగే మసాలా మిక్సీ పట్టుకున్నది ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనకి ఇంకా అవసరమైతే కొద్ది నూనె కూడా వేసుకోవచ్చు అనమాట, లేకపోతే లేదండి. కొద్దిగా ఈ నీసు కూరలో కన్నా కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఇలాగా మసాలాలన్నీ కలిపేసుకొని రొయ్యలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ రొయ్యలు అన్నింటినీ కూడా వేసేసుకొని గరిటతో ఒక తిప్పేసుకుంటే ఆ మసాలాలన్నీ కూడా ఈ రొయ్యకి కూడా పట్టేస్తాయండి. చూసారా, ఈ విధంగా బాగా ఆ మసాలాలు పట్టే విధంగా బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. రొయ్య ఉడకాలి కదా, అందు గురించి అనమాట. కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి, ఏమవుదో కొద్దిగా ముక్క అనేది కొద్దిగా ఎక్కువ ఉడుకుతుంది అంతేనమాట. కానీ రొయ్యల టేస్ట్ ఉందండి, అబ్బబ్బబ్బా చాలా బాగుందండి. ఈ పచ్చిరొయ్యలు ఎగురు అన్నదే ఈ అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ ఉడికేటప్పుడులో ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అబ్బా ఆ టేస్టే వేరండి బాబు, చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేసి కామెంట్ అయితే చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి. ఈ రొయ్యల కూర అయిపోగానేనండి వేడివేడి అన్నంలోకి కానీ పరోటాలో కానీ తింటే ఉంటుందండి. అబ్బబ్బా ఆ టేస్టే వేరండి బాబు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. చూసారా, రొయ్యల కూర అద్దరిపోతుంది అనమాట. వాసన గుమగుమలాడిపోతుందండి, మామూలుగా లేదనమాట టేస్ట్. వేడివేడి పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అండి. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్తో పాటు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.